జన్మకి గుమ్మతో జంట కట్టరా జన్మకి గుమ్మతో జంట కట్టరా చంగిరి పొంగుల జగదాంబ ఇచ్చుకో సొగసారా గుమ్మెదా తీపి పుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా ఏమీ లేదు నాన్న, మరి చేయలేదు. చెయ్యి ఎక్కడే ఉంది కదరా. ఏమమ్మా చెయ్య, నువ్వు కూడా ఎవరు ఎదుగుతున్నట్టున్నా? అదే లేదు మావయ్య, మరి మరి బావా. అవును మరి మరేం లేదు. మీరు ఇలా వెనుక వెళ్ళలేకుండా నేను గట్టి ఏర్పాటు చేశానమ్మా. ఏం మావయ్యది? మీ ఇద్దరికి ముడి వేయించి హనీమూన్కి పంపాలనుకుంటున్నాను. ఓ మావయ్య,
చూసి నచ్చింది మీరు కలగలాడుతుంటే నేను చూసి తృప్తిగా చూడే ఉందమ్మా. మావయ్య మావయ్య, చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా ఉన్న నాకు అండగా నిలబడ్డావు మావయ్య. మీరు బ్రతుకుతున్నానమ్మా. ఆనాడు నా చెల్లికి ఇచ్చిన మాట ముద్ద మర్చిపోలేదమ్మా. ఈనాడు ఇంటి కొల్లగని నేను చేసుకుంటున్నాను. మావయ్య, మీ ఇంటి దీపాన్ని మీకు వెలిగిన కంటే నాకు కావాల్సింది ఏముంది మావయ్య? ఆ చల్లమాట చాలా మధ్య. అయ్యో నా వద్దమన్నా, నీకు ముందే ఉండగా మర్చిపోయాను. నన్ను తీసుకొస్తా. రాజా ఏమిటా ఇదే రావటం? ఇదేనా రావడం తెలిసిందా? అంటే తెలిసే అవుతున్నారన్నమాట నాన్న. కాదురా పట్టుకుంటున్నాను. నేను కాని పని ఏమి చేయలేదు నాన్న. చేసి ఘనకారానికి ఆ బంది పండుగ కయ్యాన్ని దిగడం మంచి పని అంటారా? నాన్న నేనేమి కాని పని అంతా ఏమీ చేయలేదు కదా. ఆ బంది పండుగ కయ్యాన్ని దిగడం మంచి పని అంటారా? వాళ్ళకు దయాదాక్షిణాలు ఉండవరా? కసాయి రాజబాబులు కొట్టి వదిలితే పగబడుతుంది. నాన్న భయపడు, వాళ్ళు చేసే దారుణాన్ని చూసి ఊరుకోమంటారా నాన్న? మరీ నన్ను మీరు పిలుపువాడు చేస్తున్నారు. నీకెలా చెప్పాలి? నాకు అర్థం కూడా లేదురా. ఆ కిరాతుల వల్ల నా జీవితం ఎంతో విలువైనది, వెలకట్టలేనిది పోగొట్టుకున్నాను. నీకు చెప్పినా అర్థం కాదు. ఎవరో చెప్తాను వినరా? నాన్న అసలు మీరు పోలీసు చదువుతున్నారు? చెప్తాను వేరన్నా. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితం నా కళ్ళ ముందు నా చెల్లెల జీవితం నాశనం చేసి ఇప్పుడు పోసి వారిని నా నుండి శాశ్వతంగా దూరం చేసేలా ఒక దుర్మార్గం. రాక్షసుని పేరు మహేంద్ర. వాడికి ధనదాహం తేరక పులిలా రక్త పిశాచ ముఠాలు కొనగొట్టుకొని ఊళ్ళే కొల్లగొడుతున్నాడు. నానా ఆ బండిపడి నాయకుడు ఆ మహేంద్ర గారు మీకు ఎలా తెలిసినారా? ఎస్ఐ గారి దగ్గర పోస్ట్ పుడి చేసి గుర్తుపట్టాను. నా చెల్లెల్ని బావని వాడేనని నీకు వింతగా ఆ విషయంలో వాళ్ళు తెలుసుకోవడం మంచిది కాదని నీకు వింతగా చెబుతున్నాను. నానా మీరు చెప్పిన సార్లు ఇంతకాలానికైనా చెప్పినందుకు నేను చాలా మిమ్మల్ని అభినందిస్తున్నాను. జయ కుటుంబానికి ఈరోజు నేను ప్రతీకారం చేసి తీరుతాను. ఇప్పటి వరకు ప్రజా కడుగులైన బందిపాట్లు బంధించాలని ప్రయత్నించాను. కానీ ఈనాడు ఆ మహేంద్ర గారిని అంతమందించే వరకు ఉత్తరపోరని ప్రమాణం చేస్తున్నాడు. వారి 1,000 లక్షల దారాలతో మామూలులకు శాంతి చేకూరుస్తా. మనస్సు మార్చుకుంటామని చెప్పాను కానీ ఇలా ఆవేశంతో రెచ్చిపోతున్నాను. ఇది ఆలోచన కాదు నాన్న, నాలో రగులుతున్నా పగ బతిక జ్వాల. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ మహేంద్ర గారు ఆడవాళ్ళ ఫోటోలు తీసుకొని వారి స్థావరాన్ని ముట్టడించి అక్కడ ఉన్న కిరాతకులను కత్తితో కన్నుగా నరికి పొగులు పెడతాను నాన్న. నా మాట వినేరా? ఆ విషయం వల్ల తలదూర్చడం అడుగు పెట్టచ్చు. ఉల్లకంచి ముద్దుకొని ప్రయత్నించుకు రాజా. నాన్న అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాన్న? తెలుగు మీరు తెలుగు రాస్తున్నారు పొంగి భావిస్తుంది. తెలుగు వీరులు అరవై తెలుగు కాదు, అంతిమ విషయాన్ని అంతం చేస్తారు. క్రితమని అంతిమ విషయాన్ని చెవి చూడక మాటని నేను నిరూపిస్తాను నాన్న. బాబు రాజా నన్ను ఆపకున్నానా? నువ్వేనాపమ్మా ఒక్క కొడుకుని అల్లారి ముందు పెట్టుకున్నానమ్మా. నువ్వేం చెప్పమ్మా? బావా, అసలే మావయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు బావా. అదే ఆ బండిపడి మహేంద్రజ. రాజా నా మాట వినరా? నాన్న రక్షించే పుష్పాన్ని ఉదయించే చూడండి. మెరుపులోని విరుపులు ఆపాలను ప్రయత్నించకండి. నా నరాలలో రక్తం పొంగి వరలు తగ్గుతుంది, కాలితే ఉక్కు కరుగుతుంది, కష్టం నా గుండె మరుగుతుంది. ఎన్ని ఆటంకాలైనా నేను నా ప్రయత్నం ఆగదు. ఆగు రాజా, ఆగురా, ఆగు. ఆగన్నారా? ఆగదు. మావయ్య, అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరేం ఆరోగ్యం పాడుకోవాలి పద మావయ్య.
ఇప్పుడే రాఘవరావు గారు ఉన్నారా? ఎందుకు? అర్జెంటుగా కొన్ని సంతకాలు కావాలి. మీరు రేపు రావటం మంచిదండి. సంతకాలు చాలా అవసరం. అయినా పర్వాలేదు, మావయ్య గారికి తిరిగి గుండెపోటు వచ్చింది, ఆయన స్పృహలో లేరు. సారీ. సరే, ఫైల్స్ అక్కడ పెట్టి వెళ్ళండి. మావయ్యకు స్పృహ రాగానే సంతకాలు చేయించి పంపుతాను. ఇంతకీ రాజా ఎక్కడికి వెళ్ళాడు? ఏదో అర్జెంట్ పని మీద ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇగో జయ, కాగితాలు చాలా ముఖ్యమైనవి, జాగ్రత్త. మనోజ్, ఏంటి సాహసం? చేస్తేనే కదా సామాసం గట్టి పడుతుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. జయ, ఎవరు లేని ఏకాంత సమయం ఇది. ప్రవేశించు. తగ్గుతున్నా వయసు పొంగులతో నువ్వు నన్ను ఆక్రమించావు. భగవాన్ని మత్తెక్కించి గిరిగింతల కౌగిలింతతో నన్ను నీ దరి చేర్చుకో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నేనేమన్నా మతి చలించిన వాడిని అనుకుంటున్నావా? మదన తాపంతో విరోధంతో వచ్చిన భగవాన్ని నువ్వు మా దగ్గర మేనేజర్ అనే సంగతి గుర్తుంచుకో. మేనేజ్మెంట్ కావాలనుకుంటే ఆరక్షణ పద్ధతి. మనోజ్, జయ జయ, ఆస్పత్రి నీ పేరులో ఉన్నదని నిజం నాకు మాత్రమే తెలుసు, మరెవరికి తెలియదు. అందుకే నీ ఆశ నిరాశ అవుతుంది. ఏ ఆడదాని కోసం కోరి వచ్చిన అవకాశాన్ని ఆనందాన్ని కాళ్ళ దండుకోవటం మూర్ఖ లక్షణం. ఇచ్చిన అవకాశాన్ని వచ్చిన ఆనందాన్ని నిరాశ నిష్కుశలతో వదులుకోవద్దని చెబుతున్నాను. నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు బెదిరిపోరు. కోరి నిప్పు తాకాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. జయ, నువ్వు తగ్గకుండా నిన్ను పొందకుండా ఈ మనోహర్ నిద్రపోడు. నువ్వింత నీచుడు అని తెలిసినట్లయితే నిన్ను ఏనాడు ఉద్యోగాలు తీర్చున్నది. పిచ్చిదానా, అది నీ వల్ల కాదే. ఎందుకని? అందమైన నిన్ను చూసినాడే ఏర్పాట్లు గుట్టు చప్పుడు కాకుండా చేశాను. రాఘవయ్య గారితో నమ్మకంగా ఉంటూ తల్లి పేర్ల వల్ల వస్తున్నాను. డబ్బు బంగారం ఎప్పుడో చదివించుకున్నాను. ఎంత మోసం! ఇందులో మోసమేముంది? ఇందులో మోసమేముంది? ఎన్ని వేసాలైనా వేస్తాను, ఎంత మోసమైనా చేస్తాను. కనకడలాల అగ్నికలానికి సైతం ఇనప ముక్క. నేను చావే చేస్తాను కానీ పిచ్చిదానా, సత్యం సాధిస్తారే. బంగారం లాంటి మనుషుకుని ఎందుకు రక్తపాలు చేసుకుంటారు? సుకుమార సుందర శరీరాన్ని రక్తపాలు చేసుకుంటా. అందాలకే పరంగి బొమ్మల నన్ను నీ నువ్వు ఎన్ని ఆశలు రేకెత్తించినా నా బావకు అంకితమైన మనసు మారదు. పిచ్చిదానా,